నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో నేషనల్ స్పోక్ పర్సన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. సంవత్సరంలో జరిగినటువంటి మార్పులు ఏంటి? సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం అవుతుంది అని మీరు అన్నారు. మనకు 11.5 నెలలే అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు ఏం జరిగిందనేది ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు. గతంలో ఏ విధంగా ఉండే నిర్బంధ పాలన ప్రజెంట్ ఏ విధంగా ఉందనేది ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు, చూస్తున్నారు. ఖచ్చితంగా మార్పు జరిగింది. ఏదైతే ఒక అహంకార పూరిత పాలన మార్పు జరిగింది. ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజలు వారి యొక్క వినతులు కానీ వారి యొక్క సమస్యలు నేరుగా వెళ్ళి సెక్రటేరియట్ లోపల కావచ్చు మంత్రులను కలిసి చెప్పుకుంటున్నారు. ఇదే మార్పు. ప్రజల వ్యవహార ఏదైతే గతంలో ప్రతిపక్షాలు ఏదైనా ఆందోళన చేసినా, ప్రజలు ఎక్కడైనా వారికి సమస్యలు వచ్చి ఆందోళనలు చేసినా ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టకపోగా వారి మీద క్రిమినల్ కేసు పెట్టి వేధించిన ప్రభుత్వం ఒకటైతే, ఈరోజు మంత్రులే ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏ విధంగా వినతులు స్వీకరిస్తున్నారో రాష్ట్ర స్థాయిలో మా యొక్క గాంధీ భవన్లో కావచ్చు, ప్రజాభవన్లో కావచ్చు ఈరోజు వినతులు స్వీకరించుకొని అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఇదే మార్పు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది, మొన్ననే ఏర్పడ్డది, అప్పుడే ఉరుకులు పెట్టొద్దు అని చెప్పేసి మన కేసీఆర్ గారు కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కేసీఆర్ బయటకు వస్తే ఇక్కడ మన తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? కేసీఆర్ బయటకు వస్తాడా? ఇంతకీ ఆయనకంత హైప్ ఇవ్వని అవసరం లేదు. ఆయన ఏదో వస్తాడా అని ఎవరు భయపడతలేరు. మేమే రండి రాసామి రా అని మా ముఖ్యమంత్రి వేడుకునే పరిస్థితి. ఎందుకనంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఇష్టరీతిగా ప్రగతి భవన్లో కుటుంబ సభ్యులు నడిపిన వ్యక్తి కేసీఆర్. ఈ రోజు మాత్రం ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరించే ఆయన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. దాన్ని ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ముఖం చూపెట్టుకునేది ఏడ లేదు. ఆయన ముఖం లేదు కాబట్టి వస్తలేడు. ఆయన వచ్చినా కూడా పెద్దగా చేసేదేం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం కదా, బస్సు కట్టుకొని ఊరు తిరిగిండు. ఏమైంది? 0. ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ వచ్చినా కూడా ఈ ప్రజలు ఆయన తిరస్కరించడానికి సిద్ధంగానే ఉంటారు. ఎందుకనంటే రాజ్యాంగం ప్రకారం అధికారం ప్రజలు ఏ పార్టీకి ఇచ్చినా ఆ యొక్క పార్టీ పరిపాలన చేస్తుంది. ప్రతిపక్షం ఇస్తే ప్రశ్నిస్తారు, ప్రజల తరపున కొట్లాడతారు. కానీ కేసీఆర్ కొట్లాడుతుండే, ఇక్కడ కొట్లాడట్లేదు. ఆయన ప్రతిపక్ష హోదాను ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ప్రజల సమస్యలను కొట్లాడడం ఆయన ఏంటిదనంటే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి బయటకు వస్తలేడు తప్ప అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన వచ్చి ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో బయటకు వెళ్ళి చేసేది ఏం లేదు. అదే ఫామ్ హౌస్లు ఉంటే ఎట్లుంటుందో కదా, ఇప్పుడు కూడా గట్లే ఉంటుంది వెళ్ళినా కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో నన్ను ఎవరన్నట్లుగా ఇట్లా డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ కి బయటకు వస్తే చాలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొన్ని అంశాల మీద గట్టి బలంగా పోరాడుతారు అన్నటువంటి విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి కదా. కొట్లాడమను, నిజంగా రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే కొట్లాడమను, ధర్నా చేయమను. ఏదైతే ఇవాళ దీక్ష దివాసాన్ని జరుపుకుంటున్నారు కదా, నిరాహార దీక్షలు చేయమని ఎవరన్నా అద్దంటున్నారా? కేసీఆర్ ఏ చేసినా మా ప్రభుత్వం ఆయనకు పర్మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆయనే చేయడానికి ముందుకు వస్తలేడు. ఆయన వచ్చినా ఇప్పుడు కేసీఆర్ ఏం బీకలేడు అని మాట్లాడుతున్నారు అంటే ఆయనకు తాతాలు ఆడుతున్నాడు. జైలుకి వెళ్తే ఏదో జరిగిపోద్ది ఏమవుతుందని. ఇప్పుడు వాళ్ళ కవితక్క వాళ్ళ అక్కను చెల్లునామా జైలుకి వెళ్ళింది. రీఎంట్రీ వస్తుంది కదా. ఎవరు? కవిత. ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ లిక్కర్ బ్రాండ్ అనేది మారది. ఎన్ని సంవత్సరాలు ఎంట్రీ ఇచ్చినా, ఆమె ఎన్ని నెలలకు ఇచ్చినా లిక్కర్ బ్రాండ్ అనేది ఆమె బలంగా ఉంది. కవిత అంటేనే ఒక లిక్కర్ బ్రాండ్ తప్ప తెలంగాణలో ఆమె చేసేదేం లేదు. కేటీఆర్ అనేటోడు ఒక అహంకార పూరిత వ్యక్తి, ఒక కుట్రదారు. రాజకీయాన్ని ఒక ఎంజాయ్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించి అహంకారంతో పరిపాలించిన వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. కాబట్టి అధికారం పోయేసరికి కొంచెం బయటికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మీడియా ముందు చూపెడుతున్నాడు. అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం, మంత్రులను మాట్లాడడం, ఈ యొక్క రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావుకు కూడా ప్రజలు వచ్చేసరి సిరిసిల్లలో చూసుకుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఈరోజు ఎదురు దెబ్బ తగిలినా వాళ్ళకు బుద్ధి రావట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని చిత్తుగా ఓడించారు, బుద్ధి రాలే. పార్లమెంటులో 0 ఇచ్చారు, బుద్ధి రాలే. ఇక వచ్చే ఎన్నికల్లో ఏంటిదంటే వీళ్ళని వ్యక్తిగతంగా కూడా ప్రజలు వీళ్ళని ఒక సూపు చూసుకుంటే అప్పుడైనా మారుతారేమో చూద్దాం.
ఇప్పుడు మీరు అన్నట్లు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు మన కేటీఆర్ మీద ఇట్లా చాలా దారుణంగా కామెంట్ చేసిన అయితే ఉన్నాయి కదా, వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయలే, సమస్యల మీదనే మాట్లాడిండ్రు. రాష్ట్రంలో ఉద్యోగాలు వేయకపోతే ఉద్యోగాల మీద ప్రశ్నించిండు. రాష్ట్రంలో ఏదైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్రంలో సామాన్య ప్రజానికం కావచ్చు, ఏదైతే ప్రాజెక్టుల కింద భూములు భూ నిర్వాసితుల గురించి కావచ్చు, రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా, రాష్ట్రంలో వాళ్ళు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్లు కావచ్చు, రాష్ట్రంలో వాళ్ళు అక్రమంగా నిర్మించిన లేఅవుట్లు కావచ్చు, రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే అడ్డగోలుగా రాష్ట్ర సంపదను కూని చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడారు. దాని మీద మాట్లాడినప్పుడు అది ప్రజలు కూడా స్వీకరించారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషను, ఎందుకనంటే తప్పు చేసినోడిని మనం గౌరవిస్తామా? గట్టిగా అరుచుకుంటాం కదా, అదే చేసిండు. మరి ఇప్పుడు ఆ భాషకు ఈ భాషకు తేడా ఏంటిదంటే, ఇవాళ ప్రజాప్రభుత్వంలో గతంలో పరిపాలన చూసినట్లయితే కేసీఆర్ పాలన ఎట్లా సాగిందనంటే ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ పాలన సాగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దాదాపు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారులకు అందుబాటులో ఉండి, సెక్రటేరియట్లు ఉండి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోనే ప్రజల అధికారం, ఏదైతే అధికారం ప్రజలు ఇచ్చిర్రో ఆ బాధ్యత నెరవేర్చుకుంటూనే, ఏదైతే ఇప్పుడు మా యొక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మా అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా, అధిష్టానం ఏదైతే ప్రజలకు మా యొక్క రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇక్కడ ఇచ్చి మనం గ్యారంటీలకు అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా వాటిని నెరవేర్చాలి అనేది మా నిర్ణయాలు అనేది ఢిల్లీలో జరుగుతాయి. కాబట్టి అటు అధిష్టానాన్ని సమన్వయం చేసుకుంటూ, ఇటు రాష్ట్రంలో పాలన సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు పాలన అద్భుతంగా సాగుతున్నది. గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ చేసిన అరాచకాలను ప్రశ్నించి అధికారంలోకి వచ్చిండో, ఇప్పుడు ఆ యొక్క ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండి కేసీఆర్ చేసే పొరపాట్లన్నీ చేయకుండా, కేసీఆర్ లెక్కల అహంకార పూరితంగా వ్యవహరించకుండా, ఒక ముఖ్యమంత్రి అంటే కామన్ మ్యాన్, ఆయన చీఫ్ మినిస్టర్ అని ఒక గొప్ప గర్వానికి వేయండు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ లా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు కవిత రీఎంట్రీ కానీ, లేకుంటే ఇప్పుడు చేస్తున్నటువంటి దీక్ష కానీ, దీని వెనక కేటీఆర్ అండ్ మన కేసీఆర్ గారు ప్లాన్ గట్టిగానే ఉంది, గట్టి ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఆయన ప్లానే ఉంటుంది. కేసీఆర్ బిడ్డ చేసినా, కొడుకు చేసినా, హరీష్ రావు ఇంకెవరు చేసినా కూడా కేసీఆర్ ప్లానే ఉంటుంది. దానిలో పెద్ద గొప్పతనం లేదు. బట్ ఏంటంటే ఆ ప్లాన్లు అనేవి అట్టర్ ఫ్లాప్ అవుతాయి, ప్రజలు అట్టర్ ఫ్లాప్ చేస్తారు. సో వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకుంటారో, ఎన్నిసార్లు బొక్క బోర్లా పడతారో వాళ్ళ ఇష్టం. వాళ్ళు రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి వాళ్ళకి అవసరం ఏముందండి? ప్రజల గురించి చేస్తారా? ఇవాళ రాష్ట్రంలో అధికారుల మీద, వాళ్ళ కార్యకర్తలతోటి, కలెక్టర్ల మీద, ఈరోజు ఎంఆర్ఓల మీద దాడులు చేసే పరిస్థితికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనంటే, ఒక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నడిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా వీళ్ళు ఇంకా సలహాలు ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాలి. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నడిపారు కాబట్టి. కానీ వాళ్ళు చేసేది ఏంది? రాష్ట్రంలో 10 ఏళ్ళు వాళ్ళ కనుసన్నల్లో జరిగిన అధికారులను ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు, రాష్ట్రంలో ఏదైతే వివిధ వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ, రెచ్చగొడుతూ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే పరిపాలన చేస్తున్నారు తప్ప, వాళ్ళకి రాష్ట్రం మీద కానీ, ఈ కవితకు కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళకు రాష్ట్ర ప్రజల మీద కాకుండా పోయిన అధికారం మీదనే వాళ్ళకు ప్రేమ, అంతే తప్ప. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైతే జరిగినాయో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు విద్యార్థుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ప్రతి ఒక్క అన్ని రంగాల్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులే ఇప్పుడు ఉన్నాయి, పెద్ద తేడా అయితే ఏం లేదని అని చెప్తున్నారు. అంటే ఇబ్బందులు అనేటివి ఎప్పటికి ఉంటాయండి. మనం ఎన్ని చేసినా కూడా 100% చేసినా, మనం 99% చేసిన ఒక సమస్య మిగిలి ఉంటుంది. కానీ మా ప్రభుత్వానికి వాళ్లకు తేడా ఏంటంటే, గతంలో మా నాయకులు గతంలో వారే విధంగా స్పందించారు, మేము ఏ విధంగా స్పందిస్తున్నాం అనేది తేడా. గతంలో ముఖ్యమంత్రి స్పందించకపోయేది, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు స్పందించకపోయేది, అసలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రికి అనుమతే ఉండపోయేది వాళ్ళకి, మంత్రులకి. ఏ సమస్య జరిగినా కూడా ఇప్పుడు మా మంత్రులు పోతున్నారు, ఇన్ఛార్జి మంత్రులు పోతున్నారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనను ఖండిస్తున్నారు. కానీ గతంలో ఈ విధంగా జరిగిందా? జరగలేదు. ఏ సమస్యల పరిష్కారం అంటావా? ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలే తీసుకుంటుంది. దాని వెనకాల ఎవడున్నాడు? అసలు ఈ కుట్రంలో, రాష్ట్రంలో కుట్ర కోణాల వెనుక ఎవరున్నారు అనేది ఈరోజు పకడ్బందీగా ప్రభుత్వం అవన్నిటి విచారణ చేసి
ఈ సమస్యల పరిష్కారంతో పాటుగా దీని వెనకాల కుట్ర కోణాలు ఉంటే వాటిని కూడా బయటకు తీసి వాళ్ళని కూడా బొక్కలేసే కార్యక్రమం ఉంటుంది. ఓకే. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటది కదా, మనం చూస్తాం. ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రాష్ట్రం మన సెక్రటేరియట్ బయట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే అసలు రాజీవ్ గాంధీ గారికి ఈ రాష్ట్రానికి ఏం సంబంధం అని మూర్ఖంగా మాట్లాడింది. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్నాం. సెక్రటేరియట్ బయట కాదు, లోపల ఈ రాష్ట్రానికి తెలంగాణ తల్లి ఒక దైవం కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ బయట కాదు లోపల పెడతామని చెప్పేసి మాట అన్నాడు, చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 ఏళ్ళు పాలించి ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే కదా, మరి అప్పుడు లేని ప్రేమ మీకు దొంగ ప్రేమ వస్తున్నది. అసలైన ప్రేమ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా, తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా, భావోద్వేగానికి అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అని మీరు చెప్తున్నారు, రాష్ట్రాన్ని సాధించుకున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏం సాధించుడు? కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని సాధిస్తే ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు సాధించలేకపోయిండు? తెలంగాణ రాష్ట్రానికి ఒక నవోదయ పాఠశాల ఎందుకు తేలేకపోయిండు? సైనిక పాఠశాల ఎందుకు తేలేకపోయిండు? బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు తేలేకపోయిండు? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎందుకు తేలేకపోయిండు? అంటే కేసీఆర్ ఫెయిల్యూరే కదా. రాష్ట్రం అనేది కేసీఆర్ అనేటువంటి ఒక్కడు సాధిస్తే రాలే. రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు కొట్లాడి వారి ప్రాణాలు త్యాగం చేస్తే రాష్ట్రం ఏర్పడ్డది తప్ప కేసీఆర్ ఒక్కడు కొట్లాడి కేసీఆర్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక 100 ఎవరైనా చచ్చిపోయి ఈ రాష్ట్రం రాలే. ఎంతమంది చచ్చిపోయారు కేసీఆర్ కుటుంబ సభ్యులు? ఎవరైనా చచ్చిండా? అంతేందుకు ఎవరికైనా మోకాలికి కూడా దెబ్బలు తాకినాయా? ఏమైనా పట్టీలు వేసుకున్నారా? దెబ్బలు తిన్నది, లాఠీ దెబ్బలు తిన్నది విద్యార్థులు, కొట్లాడింది నిరుద్యోగులు, చనిపోయింది ఉద్యమకారులు. అంతే తప్ప కేసీఆర్ పీకింది ఏం లేదు. ఏదన్నా ఒక క్రెడిట్ ఇవ్వాలంటే కేసీఆర్కి ఇష్టం కావచ్చు. ఏదైతే మా కోదండరామ్ గారికి ఏ క్రెడిట్ వస్తుందో కేసీఆర్కి అంతే క్రెడిట్ వస్తుంది తప్ప ఆయన మొత్తం క్రెడిట్ తీసుకుంటామంటే రాష్ట్ర ప్రజలు కూడా అది అసలు నమ్మరు. ఆ కేసీఆర్ అనే టాపిక్ కూడా ఈ ఉద్యమం గురించి అవసరం లేదు.